ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూస్తూనే ఉన్నారు. అనూహ్యంగా ఎవరికి రానంత మెజారిటీ కూటమి సాధించింది. ఎవరికి రానంత ఘోర పరాజయం అనేది జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఏంటంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి వైఫల్యం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క కసి మీద అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి అందరూ కూడా ఓటేసి అంత మెజార్టీ, అసలు ఎవరు ఊహించిన మెజార్టీ. నేను లోగడ 150, 160 వస్తుందని కూడా 150 చెప్పాను. అలాగే జనసేన కూడా కన్నా తక్కువ వస్తాయని కూడా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు అదే రకంగా అంత కసి మీద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, ఆయన చేసినటువంటి విధానం కుదరలేదు అనే దానికి అందరూ కూడా అంత తక్కువ మెజార్టీ వస్తుందని కూడా ఎవరు ఊహించిన విధంగా చేశారు. అది కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా పోయారండి. ఈరోజు ఓన్లీ 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. అది ఆ రోజున అలాగే పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నారు ఏంటని అన్నారు. అది కాదు, ఎన్ని తీసుకున్నాను కాదు, ఎన్ని గెలిచాము అనేది కావాలి. అలాగే 150 పెట్టి 11 సీట్లు పెట్టడం ఏంటి, 23కి 23 సీట్లు పెట్టి గెలవడం ఏంటి, 21కి కూడాను. మరి అది వాళ్ళు మాట్లాడే మాటలకే, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అది వాళ్ళు అసలు ఆ రోజున మాట్లాడే విధానమే వేరు. ఈ రోజున వాళ్ళు ఎందుకు మాట్లాడామనేది వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుని బాధపడవలసి వచ్చిన విషయం వచ్చింది. వైనాట్ 175 అన్నాడు, మరి ఈ రోజు వైనాట్ 11కే పరిమితం అయిపోయాడు. వైనాట్ 175 అంటే ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించాలి. అతను చేసినటువంటి తప్పులు మెయిన్ ప్రతిపక్షంలో కూడా వాళ్ళు లేకుండా చేయడం అది ప్రధానంగా తప్పది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే ఎంతో కొంతమంది మీరు చేసినటువంటి తప్పులు, వైఫల్యాలను వాళ్ళు లేవనెత్తి మీకు తెలియపరుస్తారు. అది లేకుండా మీరు ఒక నియంతలాగా, నిరంకుశ ప్రభుత్వం లాగా వెళ్ళి మొత్తం అక్కడ చేసిన ప్రధానమైనటువంటి తప్పు అదొకటి. అది మరి ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే మీరు అన్నారు కదా, ప్రజా తీర్పుని ఎలా ఉన్నా సరే మీరు అంగీకరించాలన్నారు కదా. మరి అలా అయితే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయని మాట్లాడుతున్నాడు, అది నిజమేనంటారా? ఏమండి, ఇంకా ఆ 11 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఇంకా బుద్ధి లేకపోతే ఈవీఎం ట్యాంపులు జరిగినాయి ఇవన్నీ కూడా చదువుకోలేని వాళ్ళ దగ్గర మాట్లాడినా సరే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. అది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే ఆ పక్కన మిథున్ రెడ్డి తిరుగుతాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అందరూ ఎందుకు గెలుస్తారు? అది తప్పు. ఆ మాట రాకూడదు. ప్రజా తీర్పును మీరు గౌరవించి మీరు చేసినటువంటి తప్పులేంటో సరిదిద్దుకునేటట్టు చేయాలి తప్ప ఇంకా ప్రజల్లోకి వెళ్ళి నేనేదో ఈవీఎం ట్యాంపరింగ్ చేశాను, అది చేశానంటే ప్రజలు క్షమించరు. అది ఇంకా తప్పు. ఒకవేళ నిజంగా చేశారా అని అంటున్నారు. ఆ రోజున మీకు 150 సీట్లు ఎలా వచ్చినాయి? ఆ రోజున కూడా అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారా? ఆ రోజున ఎవరున్నారు అధికారంలో? అలాగే ఇప్పుడు మీరు ఎవరున్నారు అధికారంలో? ఆ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే చంద్రబాబు నాయుడు గెలుతాడు. ఇప్పుడు మీరు అధికారంలో మీరున్నారు, మీరు ట్యాంపరింగ్ చేస్తే మీరు గెలుస్తారు అక్కడ. అలాగే ఎవరో మన ప్రధానమంత్రి గారు కూడా ట్యాంపరింగ్ చేశారా? అది కూడా అక్కడ అందుకనే గెలిచారా? ఆయన 300 సీట్లన్నా 240 సీట్లకే పరిమితం అయ్యారు. అది మీరు ఇంకా మాట్లాడే విధానం తప్పు. ప్రజా తీర్పును అంగీకరించి ఇంకా అది కాకుండా మీరు చేసేవలసిన పనులేంటి, ఏం చేయాలో సరిదిద్దుకుని తప్ప ఇంకా దాన్ని మీరు తప్పిపుచ్చుకునే మాటలు చెప్పి మీ వెనకైతే నలుగురు టీం ఉంటారో ఆ నలుగురు టీంలు కూడా ఆ రోజునే అదే చేశారు, ఇదే రోజున కూడా అదే చేస్తారు. దాన్ని ఆగమని చెప్పి మీరు చేసే తప్పులేంటి అది సరిదిద్దుకునేటట్టు విధానం చేయండి. ఈవీఎం ట్యాంపరింగ్ అనేవి జరగల. ప్రజలు ఏకపక్షంగా కొట్టారు. 11 సీట్లు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ ఏంటంటే ఎవరు చెప్పారండి మీకు? అసలు ఒక కలెక్టర్ గారుగా పోనీ అడిగినా సరే అంతమంది కలెక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ చేశారా? ఎంఆర్ఓలు ఉన్నారు చేశారా? పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు చేశారా? వీళ్ళందరూ కూడా చేశారా? ఉద్యోగస్తులు అందరూ చేశారా? ప్రజలు వేస్తేనే మీరు గెలుస్తారు, లేకపోతే గెలవరు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగలేదు. ఓకే, మరి ఇప్పుడు మీరు అనేటట్టే చూసుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు, ఏమీ లేదన్న. మరి ప్రజా తీర్పు మాకు ఇంకా 40% ఓటింగ్ ఉంది. 40% ఓటింగ్ అని అంటే మేము 11 సీట్ల గెలుస్తాం, ఖచ్చితంగా మెజారిటీ సీట్లు గెలిచి మేమే ముఖ్యమంత్రి అవుతామని చెప్పి ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఇంకా అపోహల్లో బతుకుతున్నారు అనుకోవచ్చా? 100% అపోహల్లోనే బతుకుతున్నారు. ఈ రోజున ఈ ఉండి నియోజకవర్గం 2,20,000 ఓట్లు ఉన్నాయి. 2,20,000 ఆయనకి ఎన్ని ఓట్లు పడ్డాయి? రఘురామకృష్ణరాజు గారికి ఎన్ని ఓట్లు పడ్డాయి? తర్వాత పివిఎల్ గారికి ఎన్ని ఓట్లు పడ్డాయి? తర్వాత శివగారికి ఎన్ని ఓట్లు పడ్డాయి? ఇండిపెండెంట్కి ఎన్ని ఓట్లు పడ్డాయి? అన్ని టోటల్ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి? అవన్నీ టోటల్ చేసుకుంటే తెలిసిపోతుంది కదండి ఎన్ని ఓట్లు పడినాయి. ఏమి ట్యాంపరింగ్ జరిగిపోతే పోనీ ఈ మీద దానికి ఏమైనా ఎక్కువ వచ్చేసినాయా? మెజార్టీ చూస్తే పోనీ ఇది ఈ మెజార్టీ ఆ మెజార్టీ కలిపితే పోలేని దానికన్నా ఎక్కువ వచ్చేసినాయా? ఒక్క నియోజకవర్గం తీసుకుంటేనే మీకు తెలిసిపోతుంది ట్యాంపరింగ్ జరిగిందో. అటువంటిది రాష్ట్రం అంతా ట్యాంపరింగ్ జరిగిందని ఎంతమందిని మోసం చేస్తారు మీరు? ఇంకా మీరు అపోహ పడకండి. 40% వచ్చింది, దాన్ని మీరు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దేనివల్ల తప్పు జరిగింది అది సరిదిద్దుకుని తప్ప ట్యాంపరింగ్ జరిగాననే మాట వచ్చిందంటే అది చాలా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం.
మీరు ఒక మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి ఇంకా ట్యాంపరింగ్ జరిగింది అంటే ఎంతవరకు తప్పు? అధికారంలో మీరుండి నాయకులు మీరయ్యుండి ట్యాంపరింగ్ జరిగింది అనేది శుద్ధ తప్పు. ఇంకా ఆ మాటలు మారో ప్రకల్పాలు పలకవద్దు. మరి అసెంబ్లీలోకి అడుగు పెట్టినావు అని అన్నారు కదా పవన్ కళ్యాణ్ ని. అసెంబ్లీలోకి అడుగు పెట్టలేవు, ఎమ్మెల్యే కింద గెలవలేవు, అసెంబ్లీ గేట్ తాగలేవు అన్నాడు. మరి ఒకేసారి పిఠాపురం ఎమ్మెల్యే అయిపోయాడు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, ఒకేసారి 4 శాఖలకు శాఖ మంత్రి వరి అయిపోయాడు. ఏంటంటారు? ఒక్కసారి రాష్ట్ర రాజకీయాలన్నీ పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చా? ఇవాళ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ఎలాగన్నారు పవన్ కళ్యాణ్? ఇవాళ పవన్ కళ్యాణ్ ఆ రోజున 2 సీట్లు ఓడిపోయాడు, దేనికి పనిచేయరన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఒక దేశంలోనూ ఒక కీలకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తయారయ్యారు. కనుక మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజున అసలు వ్యక్తిగత విషయాలకు మనం వెళ్ళకూడదు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిది మీరే, ఆ 5-6 ఉండి చెప్పమన్నదే మీరే. అసలు ఎప్పుడు కూడా వ్యక్తిగత గొడవలకు వారు వెళ్ళకూడదు, అధికారంలో ఉన్నాం కానీ వీళ్ళు వెళ్ళకూడదు. మెయిన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీరు కలపడం వల్లనే ఇవాళ మీకు అంత మెజార్టీ డౌన్ లో ఉన్నారో అదే మీకు ట్యాంపరింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ గెలిచి డిప్యూటీ సీఎం మంచి హోదా, అది మామూలుగా కాదు. సీఎం అనేది మిత్రపక్షం కూడా చక్కగా ఇచ్చింది, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది, కొన్ని శాఖలు ఇచ్చినాయి. ఆయన కూడా ప్రజా తీర్పుని ప్రజల కోసం సేవ చేయాలన్నటువంటి స్వభావంతో వచ్చాడు. మీరు ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు వెళ్ళి ఏం చేశారు ఏంటి? అసలు నేను ప్రమాణ స్వీకారానికే దానికే మీరు వెళ్ళేటట్టు లేరు. మీరు 11 సీట్లు వచ్చినాయి మేము ఏం వెళ్తాం అనుకున్నారు, కానీ వెళ్ళండి, వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ గంట అడుగు పెడతారు. ఆయన గెలిచాడనే చెప్పారు. నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏమీ కోపం లేదు, నేను ప్రజల కోసమే నేను మాట్లాడాను, అలాగే మాట్లాడినా. అంతేగాని వ్యక్తిగత గొడవలకే మీకు 4 భార్యలు ఇవన్నీ కూడా చెప్పడం వల్ల మీరు 100% కూడా సక్సెస్ అవ్వలేకపోయారు. అంటే పవన్ కళ్యాణ్ దూషించడం, చంద్రబాబు నాయుడు గారిని దూషించడం, ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి నోటుకు వచ్చినట్టు దురుసుగా మాట్లాడమే ఇవాళ ఆ పరిస్థితి పట్టిందని చెప్పుకోవచ్చా మీరు చెప్పిన దాన్ని బట్టి? 100%. ఎందుకంటే దూషించాలి, తప్పులేదు. అది దేని మీద? అభివృద్ధి మీద దూషించండి, ప్రాజెక్టుల మీద దూషించండి, లేకపోతే ఎక్కడైనా ఏమైనా అవినీతి జరిగితే దూషించండి. అంతేగాని అవినీతి లేనప్పుడు కోర్టులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, అవి కోర్టు ఉంటాయి, కోర్టు చూసుకుంటది. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వచ్చారు, మీటింగ్ వస్తే ఆయన ఏం చేశాడో మీరు అంటానికి ఏమీ లేదు. ఆయన మీద ఏ నిందా లేదు. దానివల్ల వ్యక్తిగత గొడవలకు వెళ్ళారు, అదొక మైనస్ మీకు. దానివల్ల మీరెవరూ కూడా ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో ఎలా గెలిచారు మళ్ళీ ఆ రకంగా వెళ్ళి తప్ప ప్రజల యొక్క ప్రతి పనిని కూడా ఆ రోజున 2019లో ఏ మాట అన్నాడో అదే ఫస్ట్ సంతకం పెట్టారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ ఏదైనా దూషించినా అది మీకే ఇబ్బంది కలుగుతుంది. ఈ రోజైనా సరే మీ మంత్రులకు కానీ మినిస్టర్లకు కానీ మీరు ఎందుకు ఓడిపోయారో కానీ ఒకసారి రివ్యూ చేసుకొని, మనం ఇలా అంటం వల్లే ఓడిపోయారు, మీరు ఎవరో కూడా వ్యక్తిగతంగా వెళ్ళకండి, ప్రజల కోసం ఆలోచించండి. అటు అమరావతిని కానీ పోలవరం కానీ ఆలోచించండి చేసి రేపు పవన్ కళ్యాణ్ మీటింగ్లోకి అసెంబ్లీలోకి వెళ్తే మీరు కూడా వెళ్ళి ఆయనకి శుభాకాంక్షలు చెప్తేనే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అది ఇప్పుడు చూసుకుంటే మరి జగన్ అంత అయిపోయింది. ఇప్పుడేమో మరి నా అక్క చెల్లెమ్మల ఓట్లు, అవ్వతాతల ఓట్లు ఏమని అని అన్నాడు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టాడు. మరి ఇప్పుడు కొత్తగా ఓదార్పు యాత్ర పెడతానన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే గతంలో పాదయాత్ర చేశాడు, 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేశాడు, ఇప్పుడు ఓదార్పు యాత్ర చేస్తానంటున్నాడు. మరి ఏంటి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటదంటారా? ప్రజలు ఇంకా నమ్మరండి. ఒకప్పుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజున అనుమతించారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తారని. కానీ ఈ రోజు నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో చేర్చుకుంటానంటే ఏదైనా ఒక సంవత్సరం అయిన తర్వాత మీరు ఏ పని చేయలేదు ఏంటంటే అప్పుడు అడగాలి. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను కాదు, అసెంబ్లీలోకి వెళ్ళండి, 11 మంది ఉన్నా వెళ్ళండి, వెళ్ళి అక్కడ చేయాల్సిన అసెంబ్లీ అంటే ఒక రాష్ట్రానికి అందరికీ సంబంధించినటువంటిది. అసెంబ్లీలో తెలియపరచాలి కానీ నేను వెళ్ళి ఏదో గ్రామమో లేకపోతే నియోజకవర్గం వెళ్ళి నేను తెలియపరుస్తాను ఏదని అంటే తప్పది. మీరు కూడా ఇంకా ప్రజల వద్దకు వచ్చి మీరు చెప్పేది ఏముండదు, చేసేది ఏముండదు. అది అంటే ఈసారి అయితే ప్రజలు నమ్మరన్నమాట. అసలు ఎవరో కూడా నమ్మరు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఇంత దారుణంగా జగన్ ఓడిపోవడానికి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు ఏది కారణం అనుకుంటున్నారు? అంటే ఒక ఓటర్ గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే ఒక ఓటర్ గా మీ ఉద్దేశంలో ఎందుకు ఓడిపోయాడు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పథకాలు పెట్టారు, కొన్ని పథకాలు అవి గుడ్డు ఉన్నాయి బ్యాడ్ ఉన్నాయి, గుడ్డు ఉన్నాయి బ్యాడ్ ఉన్నాయి. ఆ పథకాలు అమలుపరచడం కూడా కొద్దిగా మంచిదే జరిగింది. కాకపోతే ఆయన చేసిన తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రాజకీయ నాయకుడే, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి జగన్మోహన్ రెడ్డి.
అలాగే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి సర్పంచ్, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన జడ్బీటీసీ, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీ, వీళ్ళని కూడా ఆయన గౌరవించాలి. ఆ గౌరవించలేదు. నేనే నాయకుడిని నేనే అనుకుని ఆయన వెళ్ళటం జరిగింది. వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఉన్నారో అని అన్నారు. వాలంటీర్లు ఆయన రివ్యూ చేసుకెళ్ళిపోయాడు. కొన్ని ప్లస్ మైనస్, ఆయన చుట్టూ ఉన్న కోట కూడా మంచిది కాదు ఆయనకి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అనేది ఆయన గట్టిగా ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఎవరో కూడా సరిగా చెప్పలేకపోయారు. ఆయనకి మెయిన్ ఎన్నుకున్నటువంటి నాయకులకి ఈయన గౌరవిస్తే ఆటోమేటిక్ గా ప్రజలు ఆయన గౌరవిస్తారు. అది మానేశాడు. నేను ఎంతసేపు అక్కడ బటన్ నొక్కాను, ఇక్కడ ప్రజలు పడిందా, అక్కడ బటన్ నొక్కాను వీళ్ళకి పడిందా అని అన్నారు. కానీ కొన్ని పథకాలు మంచి ఉన్నాయి, అవి కూడా చంద్రబాబు నాయుడు కూడా అమలు పరుస్తాను అన్నాడు. స్కూల్ బ్యాగులు కానీ అవన్నీ కూడా నేను ఏది కూడా వేస్ట్ చేయను అని అన్నారు. అది అటువంటి నిర్ణయాలు ప్రజలు కూడా హర్షిస్తారు. మీరు అటువంటి నిర్ణయాలు ఇంకా మీరు 11 సీట్లు వచ్చినా సరే ఇంకా మీరు దాన్ని ఇంకా ఏదో జరిగింది అనే దానికంటే దేని వల్ల జరిగింది, ప్రజలు ఎందుకు నన్ను ఇలా చేశారు, ఈ రోజు కూడా ప్రజలు ఎందుకు చేశారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం అవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రజలు తీర్పిచ్చారు. అది మరి 5 ఏళ్లు పరిపాలన చేశారు. అభివృద్ధి పరంగా చూసుకుంటే శూన్యం అని చెప్తున్నారు. ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చామంటే ఇచ్చాము, అకౌంట్ లో బటన్ నొక్కాము, పన్నులకు పడ్డాయి, పన్నులకు లేదని అన్నారు. మరి ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసుకుంటే రాజధాని లేదు, పోలవరం లేదు, లేకపోతే ఎక్కడైనా ఏదైనా కట్టినట్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు మేజర్ గా మన రాష్ట్రంలో మాట్లాడుకునే విషయం ఏంటంటే వైజాగ్ రిషికొండని సగం పైన పదలగొట్టేసి అక్కడ 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టారు అనేటప్పుడు మీడియా అంతా వార్తలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకప్పుడు అది సీఎం గారి క్యాంప్ కార్యాలయం, సీఎం గారు అని చెప్పారు. ఇప్పుడేమో విజిటర్స్ గెస్ట్ హౌస్ కి రెంట్కి ఇచ్చుకోండి అని చెప్తున్నారు. 500 కోట్లు పెట్టి ప్రజాధనం పెట్టి కట్టడం కరెక్ట్ అని అంటారు? అలా అది 500 కోట్లు కట్టి ప్రజాధనం పెట్టి ఒక సీఎం గారికే 500 కోట్లు దుర్వినియోగం చేశారంటే అది చాలా తప్పు. ఏదో అక్కడ రాజధాని చేస్తానన్నారు, ఇలాగ అమరావతిలో ఇలా కట్టారు, పోనీ అలాగే ఇన్ని గదులతో అలా కట్టారనుకో రేపొద్దున దేనికైనా ఉపయోగపడుతుంది. ఒక సీఎం గారికే ప్రజా అంత ప్యాలెస్ లాగా ఏదో మైసూరు ప్యాలెస్ లాగా కట్టవలసినంత అవసరం ఏమీ లేదు. 500 కోట్లు అంటే మాటలు ఏంటంటే అది ప్రజా సొమ్మది, దానికి అంత అవసరం లేదు. దాంట్లో కట్టిన ఒక బాత్రూమ్ ఖర్చే ఎంత అవుతుందంటే 30 లక్షలు. మా బాత్రూమ్ లో ఉన్నటువంటి స్థానానికే కట్టేదే 30 లక్షలు. ఒక లైట్ వచ్చేదానికి 18 లక్షలు. ఇవన్నీ కూడా ఎవరైనా రాష్ట్రపతి అడిగారా, ప్రధానమంత్రి అడిగారా, లేకపోతే సీఎం అడిగారా? మీరు చేసేది ప్రజా కోసం అంటున్నారు కదా. ఏదో అక్కడ అమరావతి అన్నారు, అమరావతి విధానం కూడా అక్కడ ఏమీ లేదు. ఒక్క వ్యక్తికి 500 కోట్లు అనేది చాలా తప్పది. మీరు అవసరం వస్తే ప్రొటెక్షన్ కోసం ఏదైనా కట్టుకోండి. ఏదో ఇంద్రభవనంలో ప్యాలెస్ లా కట్టడం అది చాలా తప్పు. దాన్ని మేము ఖండించుతాం. అదే విధంగా అంత దుర్వినియోగం చేయవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు 500 కోట్ల ప్యాలెస్ కట్టిన దానికంటే అందులో ఒక బాత్ టబ్ 36 లక్షలు, లైట్ 12 లక్షలు, అంత మైసూర్ మహారాజ్ ప్యాలెస్ కూడా అంత లగ్జరీగా కట్టలేదంట. అంతకు మించి కట్టారు. దేశంలో ఎక్కడ అంత లగ్జరీ కట్టినంత దారుణంగా కట్టారంట. అంత అవసరం ఏముందంటారు? అంటే పైగా ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే విజిటర్స్ వస్తారు, నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళకి రెంట్లకి ఇచ్చుకోండి అని చెప్తున్నారు. రెంట్లకి ఇచ్చేదానికి అంత అవసరం అంటారా? ప్రైవేట్ సంస్థ ఏంటంటే విజిటర్స్ వస్తారు రెంట్లకి ఇస్తానికి. మన ఏమైనా రాష్ట్రం ఏమైనా బాగా డబ్బుతో ఏమైనా విలవిల ఆడిపోతుందా? మీరు ఏమైనా రీసెర్చ్లు పెట్టి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చి దాని మీద ఏమైనా లాభం తీసుకొస్తారా? అదే 500 కోట్లు ప్రజలకు ఇవ్వండి. లేకపోతే ప్రజలకు ఏదైనా ఉపయోగించండి. ఒక స్కూళ్ళకో లేకపోతే దేనికైనా ఉపయోగించండి, ఒక రోడ్లకు ఉపయోగించండి. ఎవరో ఎప్పుడో వస్తారని 500 కోట్లతో 34 లక్షలు పెట్టి టబ్లోనో లైట్లు అన్నీ అవసరం అంటారు మనకి. అది ఎవరండి? వేల కోట్లు ఉన్నవారు ఏదైనా ఒక విజిటర్ ఉన్నాడంటే వాడు కట్టుకొని వాడు అవసరం వస్తే 100 కోట్లు ఖర్చు పెడతాడు, 200 కోట్లు అవుతాడు. మనం ఏమైనా అటువంటి ప్రణాళిక ఏమైనా మన దగ్గర ఉందా? మనం ఏమైనా చాలా ప్రజల కోసం చేసేది ప్రతిదీ కూడా ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి సీఎంకి ఉంది. అన్ని కోట్లు పెట్టవలసిన అవసరం కూడా లేదు. అది ఫైనల్ గా అయితే ఒక మాట, మరి ఆయన మళ్ళీ 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతే మళ్ళీ నేనే సీఎం అవుతానని చెప్తున్నాడు. అసలు జరిగే పని ఉందంటారా? అది ఆయన ఇంకా అదే ఇంకా ఆయన ఎంతసేపు కూడా ఇంకా ఓడిపోయాననేటువంటి భావం ఆయన దగ్గర లేదు. ఇంకా గెలిచేనే అనుకుంటున్నాడు ఆయన. అలా అనుకున్నప్పుడే తప్పు జరుగుతుంది. ఆయన ఇంకా 10 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారు రారు. అక్కడ ఈ 15 సంవత్సరాలకు కూడా సరిపోయిన ప్లానింగ్ చేసిన ప్రజలు వేశారు కనుక అది అనేది జరిగేది పని కాదు. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని రివ్యూ చేసుకోకుండా ఇంకా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు వచ్చేస్తాయా? అలా కళ్ళు మూసుకొని వచ్చేసి ఏంటంటే 5 సంవత్సరాలు ఎంతమందిని ఏం చేయాలి? ఎంతమందిని మీరు ఏం జరుగుతుంది అంటే ఆ రోజు ఏదో వెళ్ళిపోయాను మొత్తం అన్న దానికి ఇదే రకంగా వెళ్ళిపోతాను అనుకుంటే తప్పది. మీరు ప్రతిదీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో ముందు పరిశీలించండి. పరిశీలించిన తర్వాత వాళ్ళు చేసే తప్పులు ఏంటనేది మీరు తెలియపరచండి. అంతేని 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అంటే ప్రజలేమి కార్యకర్తలేమి మీ అంట వచ్చేసి అలా చేసిన వాళ్ళు ఎవరో లేరు. అంత పిచ్చవాళ్ళు ఎవరో కూడా లేరు. కనుక ఇంకా మీరు ఆ మాటలు మట్టుగా